నరుడం. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకము. మరి యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత నాయన వందనాలు చెప్పమ్మా, నమస్కారం చేయి, ఇలాగా మంచి అలవాట్లని పిల్లలకి మనం నేర్పించే వారం కావాలి. అంతేగాని మనం ఏది నేర్పితే వాళ్ళు అదే నేర్చుకుంటారు. అలాగే పిల్లల్ని పిలిచేటప్పుడు కూడా ఎలా పిలవాలంటే చక్కగా నాన్న బుజ్జి కన్నా అనాలి. వాడు అట్టంటే అసలు మాట వినరు మా పిల్లలు అంటారు కొంతమంది. వింటారు, నువ్వు నేర్పాలి. నువ్వు ఏ లాంగ్వేజ్లో అయితే ఏ స్పీడ్లో అయితే వాళ్ళని పిలుస్తా వాళ్ళు కూడా అదే స్పీడ్లో రెస్పాన్స్ ఇస్తారు. రే అన్నావు అనుకో వస్తున్నా అంటాడు. అలాగా నాన్న రా అంటే వస్తున్నానమ్మా అంటాడు. ఇలాగా మనం నేర్పేటువంటి దాన్ని బట్టి మన పిల్లలు మనతో ఉంటారు. అలాగే పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి ఆయన ఏం చేస్తున్నారంటే అర్థం చేసుకోండి, మనల్ని తన పిల్లలుగా భావించి ఆయన ఎంతగానో ముచ్చటపడుతూ ఉంటారు. మనల్ని చూసి ముచ్చటపడుతూ ఉంటారు. ముచ్చటపడుతుంటే మనం ఇట్టాగే ఈ పనికి మాలిన పనులని చేస్తున్నాం అనుకో, తినకూడనివి తిని చూడకూడనివి చూసి లేకపోతే లోకంలో లోకాశల్లో తిరుగుతూ ఉంటే ఆయన ఆత్మ అంటే ఎంతో దుఃఖపడుతుందంట. మరి దుఃఖపడిపోయి ఏం చేశారంటే మరి దేవుడు తన సేవకుల్ని ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఈ అమ్మాయిని సావు గోతి దగ్గరికి వెళ్ళి వచ్చిందండి. సేవ చేస్తానంటే బ్రతికింది. దేవుడు మళ్ళీ ఆరోగ్యం ఇచ్చి చక్కగా మళ్ళీ ఇలాగ మన మధ్య సాక్షిగా ఉంచాడు. అలాగే నాకు ఒక సాక్ష్యం ఉంది. నేను అంత తేలిగ్గా రాలా దేవుని సేవలోకి, ఎందుకంటే అసలు దేవుడే తెలియనివాడిని. ఇంక సేవలోకి ఏమొస్తాం, మరి చాలా విషయాలు జరిగినాయి. మరి అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అవిద్ది. మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క సాక్ష్యంగా చెబుదాం. ఈరోజు 2-3 సాక్ష్యాలు అయిపోయినాయి కనుక టైం అయిపోయింది. పాటలు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. సరే, మంచి మాటలు విందాం. పరలోకమందు ఉన్నటువంటి యొక్క మన తండ్రి ఏం చేస్తూ ఉన్నాయంటే మనల్ని అన్న కుమారులుగా చక్కని విధానంలో మంచి ఆలోచన చెప్పి మనల్ని ఏం చేస్తాడు, ఎక్కువ టైం తీసుకోనమ్మా, ఒక 10-15 నిమిషాలు నేను ముగిస్తానే, మీరందరూ శ్రద్ధ కలిగి మాటలు వినండి. మీరు మళ్ళీ నేను వచ్చేపాటికి మీరందరూ ఎదురు చూస్తారు తప్పనిసరిగా. అది నా వరం. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఏ స్వార్థం లేకుండా ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా మీ మధ్యకు యేసయ్య మాటలని పంచుతూ ఉన్నాను. ఇది మీరు గ్రహించాలి. యేసుప్రభు అంటే తెలియనివాడిని, మరి యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత సంతోషం అన్నమాట. ఆ సంతోషంలో మేము పరవశిస్తూ ఉన్నాం. మరి చాలా విషయాలు విందాం. పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి ఏమని చూస్తూ ఉన్నాడు, ఎలా చూస్తున్నా అంటే మనం తన బిడ్డలుగా చూస్తున్నాడు. మరి బిడ్డలకు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చక్కని ఆలోచన చెప్తారు. నాన్న నువ్వు ఇలా నడవాలి, ఇలాగైతే మంచిది, ఇలా అయితే ఇచ్చేయాలని ఏం చేస్తారు, ఆలోచన చెప్తారా? ఆలోచన చెప్తారు. తప్పనిసరిగా ఆలోచన చెప్పాలి పిల్లలకి, లేకపోతే వాళ్ళు చెడు త్రోవలోకి వెళతారు. చెడు త్రోవలోకి వెళ్తే ఎలాగుంటారంటే అమ్మ నాన్న మాట వినరు. అవునా? ఈ పిల్లలు చూడండి చక్కగా కూర్చుని వాక్యం వింటున్నారు, చాలా మంచి ముచ్చటగా ఉన్నారు. చాలామంది ఆ వయసులో వాళ్ళు అట్లా ఎవరు కూర్చుంటలా, గుడ్డలు చించేసుకుని బోడిగుండ్లు చేసేసుకుని మరి చాలా ఇదిగా తిరుగుతున్నారు. మనకు తెలుసు కదా. మీ ఊళ్ళో ఎవరిని నేను చూడలేదండి. మీ ఊరు చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది, చాలా సంతోషం వేస్తుంది నాకు కూడా. అయితే కొంతమంది మా ఊళ్ళో మాత్రం అలా ఉండి ఇంకొంతమంది ఒక గ్యాంగ్గా తయారవుతున్నారు. మరి తల్లిదండ్రులు వాళ్ళకి ఆలోచన చెప్పరంటే చెప్తారు, వాళ్ళ మాట వినరు, బాగా వినాలి. మరి వాళ్ళ మాట వినపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారు, చెప్పి 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 విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేసిన తర్వాత వాళ్ళు ఏమవుతారు అంటే ఫకీర్లాగా రోడ్డు మీద పని పాట లేకుండా తిరుగుతారు. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళకి పిల్లని ఎవరో ఎత్తారా, ఏమో ఎత్తారా? సొత్త ఇప్పుడు నాలాంటిది ఒక తండ్రి, ఆడపిల్ల తండ్రిని అనుకోండి, సొత్త ఎట్లాగా ఎందుకు ఆడికి ఇవ్వడం కన్నా చంపేసుకోవడం బెటర్ అనుకుంటారు. వీళ్ళకి పెళ్ళిళ్ళు పేటాకులు కూడా అయ్యే పరిస్థితి ఉండదు.
అయితే దేవుడు వారిని కూడా తన బిడ్డలే గనక వాళ్ళని మార్చడం కోసం ప్రభు అయినటువంటి యొక్క దేవుడు ఏం చేశాడంటే దైవజనులను ఏర్పాటు చేశాడు. మరి దేవుని సేవకులు ఏం చెప్తారంటే మంచి మాటలు చెప్తారు. మంచి మాటలు చెప్పడమే కాదు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన అంటే, మరి ఈ ప్రాంతం ఉందనుకోండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యవనస్తులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు జరుగుతాయి. మరి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా, మేము మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న దైవజనులు అందరూ కూడా అదే చేస్తారు. మీకు తెలియని విషయాలు నేను చెప్తున్నాను. తెల్లవారుజామున లేచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విజ్ఞాపన చేస్తారు. మరి అలాగే ఆ ప్రార్థన ఫలం ఒక దినం ఏమైందంటే, ఆ చెడిపోయినటువంటి త్రోవ తప్పినటువంటి యొక్క పిల్లలు ఏమవుతారు? సరి అవుతారు. అప్పుడు దేవుని యొక్క ఆలోచన వాళ్ళు వింటారు. అలాగే ఈరోజు ఒక ఆలోచన గురించి చెప్తా. మరి బర్త్డే కదండి, మరి మీరు ఈ మాటలు చెప్పటం ఏంటని మీరు అనకండి. బర్త్డేకి నేను అంత ప్రాధాన్యత ఇవ్వను. మరి ఇవ్వకపోతే కూటమి ఎందుకు పెట్టారని మీరంటే, దాని సందర్భంగా మీ అందరికీ మంచి విషయాలు చెప్పడానికి వచ్చాను నేను, అంతేకాని బర్త్డే చెప్పడానికి కాదు. ఇది బాగా వినండి. బైబిల్లో పుట్టినరోజుల నాడు చాలా ఘోరాలు జరిగిపోయినాయి. అట్లా అని చెప్పి పుట్టినరోజు మిమ్మల్ని చేసుకోవద్దు అన్నాం. మేము కూడా పుట్టినరోజు చేస్తాం. అయితే దాని సందర్భంగా నేను మాట్లాడట్లేదు. ఈరోజు దేవుని యొక్క ఆలోచన గురించి మీ ముందు ఉంచాలని ఆలోచిస్తున్నాను నేను. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని ఆలోచన ఏమిటంటే, నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలి, నిన్ను గొప్పవాడిగా ఉంచాలి, నిన్ను ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ఉంచాలి, నువ్వు బాగా ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని ప్రభు చూస్తున్నారు. ఇలా చూస్తూ ఉంటే దుష్టుడు ఏం చేస్తాడంటే, వాడు ప్లాన్ వాడుగా ఉంటుంది. వాడేం చేస్తాడంటే అనవసరమైన అన్నీ మీ చేత కొనిపిస్తాడు. అనవసరమైన కొనిపించి, అనవసరమైన మాటలు మాట్లాడించి, అనవసరమైన అన్నీ కూడా ఇచ్చేసి మిమ్మల్ని ఏం చేస్తాడంటే మీ స్థితులను దిగదారుతాడు. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం మరిలో ఒక మాట ఉంది, మీరు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం కనుక నడిస్తేనంట మీలో బీదలు ఉండరు అంటాడు. 15వ అధ్యాయమా, 15వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కావున నేడు నీకు ఆజ్ఞాపించుతున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల మీలో బేదలు ఉండరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది చాలా గొప్ప మాట. ఇది దేవుడు కొన్ని మాటలు చెప్తున్నారు, మనకి ఆజ్ఞలు జారీ చేస్తున్నారు. వాటిని మనం కనుక విన్నామనుకోండి, వాటి ప్రకారం మనం నడిచామనుకోండి, మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది చాలా సజీవ సాక్ష్యం నాది. నేను ఒక డొక్కు సైకిల్ మీద తిరిగేవాడిని. నా యేసయ్య నన్ను ఏం చేశాడు, ఒక అద్దింట్లో ఉండేవాళ్ళం మేము. ప్రభు నన్ను సొంత ఇల్లు ఇచ్చాడు, నా స్థితి మారింది. 10 లక్షల రూపాయల కారులో నేను ఇక్కడికి రాగలిగాను. అంటే ఎవరినో ముంచేసో దేత ఏదో చేసి కాదండి. ప్రభు దీవిస్తే అలాగే ఉంటుంది, మన స్థితిగతులు మారుతాయి. అయితే దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆలోచనలు మనం వినాలి, విని చెయ్యాలి. ఈరోజు నేను ఆలోచన గురించి నేను చెప్పాలనుకుంటున్నా. కొద్ది నిమిషాలు మాట్లాడతాను. చూడండి, వాక్య భాగంలో కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 32:8. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, మీరు ఈ రాత్రి మాతో మాట్లాడమని ప్రభువుని అడుగుదామా? ముగిస్తారనుకుంటే మళ్ళీ అడుగుతామేంటి అనుకుంటున్నారా? ముగించేస్తా త్వరగా. ప్రేమాస్వరూపైన తండ్రి, చాలా దూరం నుంచి మమ్మల్ని ఎంతో ఖర్చు పెట్టి తీసుకొచ్చావు ప్రభువా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడాలి. నీ ఉద్దేశం ఏమిటో, నీ చిత్తం ఏమిటో మాకు బయలుపరచండి. మీరు మాట్లాడితే మా జీవితాలు మారిపోతాయి. మీరు మాట్లాడితే మేము ఆశీర్వదించబడతాం. మీరు మాట్లాడితే మేము వర్ధిల్లుతామయ్యా. మీరు మాట్లాడితే ఆ మాటలు ఖచ్చితంగా మేము తీసుకుంటే మా చిరిగిపోయిన సంచులు మా యొద్ద నుండి దూరపరచబడతాయి. ప్రభువా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడమని యేసయ్య ఘన్నాన ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నారు నీకు ఉపదేశము చేశాను అంటే దేవుడు మాట్లాడతారు అనేటువంటి విషయం అక్కడ జరుగుతూ ఉంది. బాగా విందామే. దేవుడు ఏం చేస్తారు, నన్ను కూర్చోము, ఏమవదు కూర్చో, ఓ పక్కన అక్కడ అది అవదో ఈ పక్కన ఆ రాడ్ పైకి లేపితే సరిపోద్ది, ఒకవేళ వంకర కనుకుంటే. అది బాగా విందాం. దేవుడు ఉపదేశం చేస్తాడంట, అంత మాత్రమేనా? నేను నడవలసిన త్రోవల్లో నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా. దేవుడు ఏం చేస్తాడంట అండి, ఆలోచన చెప్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా ఆలోచన చెప్పేవాళ్ళు ఉండడం చాలా అదృష్టం కదా, తెలుసా మీకు? ఆలోచన చెప్పేటువంటి వాళ్ళు ఉండడం అదృష్టం. కొంతమంది చెడ్డ ఆలోచన కూడా ఇస్తారా ఎవరా? ఇస్తారండి. అయితే ఆ చెడ్డ ఆలోచన చెడుకు వెళుతుంది. మంచి ఆలోచన చెప్పేటువంటి వాళ్ళు ఉండడం మన అదృష్టంగా భావించాలి. తల్లిదండ్రులు మంచి ఆలోచన చెప్తారు మీకు, చెబితే ఏం చేస్తారు తెలుసా? వినరు. చెప్పావులేవయా మాకు తెలుసులే అంటున్నాడు ఒక కుమారుడు తండ్రిని. అమ్మ ఏమన్నా అరే బాబు అలా కాదు అంటే నీకేం తెలుసమ్మా, నువ్వు నోరు మూసుకొని మెలకొని ఉండు, ఇవంటే నయమే. ఇంకా తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, ఎన్నో రకరకాలైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏమి లేదంటే ఆలోచన అనేటువంటిది, సరైన ఆలోచన అనేటువంటిది లేదు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఏ ఆలోచనతో ఉన్నావో నీ ఆలోచన దైవ చిత్తానుసారమైనది అయితే నీ ఆలోచన యావత్తు కూడా ప్రభు సఫలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ అంటున్నాడు నీకు ఉపదేశం చేస్తాను, నీకు నేను ఆలోచన చెప్తానని చెప్తున్నాడు. ఓకే, మన ఆలోచన మన జీవితాన్ని మార్చిద్ది. బాగా అర్థం చేసుకోండి. మన ఆలోచన మన జీవితాన్ని పతనానికి తీసుకెళ్ళిద్ది. ఆలోచనలోనే ఉంది అంతా. మొన్న ఎవరు అంటున్నారు ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని చెప్పి. ఐడియా అంటే ఆలోచన. నిజమేనండి. నీకు వచ్చేటువంటి యొక్క ఆలోచన అది సరైనది అయి ఉండాలి, ఖచ్చితమైనది అయి ఉండాలి. అంత ఖచ్చితమైనది రావాలంటే ఎవరు ఇవ్వగలరంటే దేవుడే ఆలోచన ఇవ్వగలడు, దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, రైట్. రెండో విషయం ఏమిటంటే ఈ ఆలోచనలంట విననొల్లరు అని చెప్పి రాయబడి ఉంది. దేవుని ఆలోచన అంత కమ్మగా ఉండదు, కష్టంగా ఉంటుంది. ఊరికమ్మా ఈ రోజుల్లో అబద్ధాలు ఆడకపోతే ఎట్ట కుదిరిద్ది, ఈ రోజుల్లో మోసం చేయకపోతే ఇట్లా కాడ అనే పిల్లలు ఉంటారు. చూడండి, మొదటి అధ్యాయం సామెతల గ్రంథం 30వ వచనం. 3 వచనాలు చూపించి నీకు ముగించేస్తాను. చూడండి, ఒక్క మాట చూడండి. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించారంట. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క ఆలోచన ఏం చేస్తున్నారు? అసలు వినట్లేదంట, తృణీకరిస్తున్నారంట. ఈ రాత్రి నా ప్రియ బిడ్డలారా, మీరు దేవుని ఆలోచన వింటారా? మీరు దేవుని ఆలోచన వింటే మీకు ఒక విలువైన విషయం చెప్తాను. మీరు ఫలించాలి, మీరు దీర్ఘాయుష్వంతులు అవ్వాలంటే దేవుడు ఒక లింక్ పెట్టాడు. ఏమిటో తెలుసా? మీ తల్లిదండ్రులు కనిపించేటువంటి యొక్క దేవుళ్ళుగా మీరు భావించాలి. కనిపించే దేవుళ్ళు మీ తల్లి తండ్రి. ఈ లోకంలోకి నువ్వు రావడానికి మీ తల్లిదండ్రులు కారణం. మీ తల్లిదండ్రులు మీకు ఒక ఆలోచన చెప్తూ ఉంటారు. ఆ ఆలోచనలు విసుగ్గా ఉంటాయి, లేకపోతే ఇబ్బందిగా ఉంటాయి, సరిగ్గా ఉండనట్టు అనిపిస్తాయి యవనస్తులకు బాగాను. అలాగే అత్తమామలు చెప్పేటువంటివి ఒక కోడలకు ఎలాగుంటాయి అంటే కొంచెం కష్టంగా ఉంటాయి, ఇంకొకటిగా ఉంటాయి. ఇంకొక విషయంలో ఆలోచన చెడిపోద్ది, ఆలోచన ఇంకొక రకంగా మార్చబడిద్ది. అత్తగారు ఆలోచన ఎలా ఉంటుందంటే ఇక పెళ్లి చేశాను, వీడు ఇక దీనికి సొంతం అయిపోతాడు, ఇక నన్ను పట్టించుకోడు, నన్ను చూడ్డు, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకు కలుగుతాయి. వాళ్ళకి కలిగి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇబ్బంది పడతారు, వీళ్ళు ఇబ్బంది పడతారు. ఈలోపు చుట్టుపక్కల అమలాక్కలు ఉన్నారంటే ఏదైనా మంచి విషయం చెప్తారంటే వీళ్ళ మీద వాళ్ళకి చెప్పేవాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళకి చెప్పేవాళ్ళు, ఇట్లాంటివి చాలా చాలా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే కుటుంబ పతనానికి కారణం అవుతాయి. ఈరోజు ఈ మాటలు అర్థం చేసుకోవాలి. మరి దేవుని పిల్లలు ఎలాగ ఉండాలంటే ఎవరి మాటలు వినకూడదు. ఎవరి మాటలు వినాలి అంటే తల్లిదండ్రుల మాటలు వినాలి. తల్లిదండ్రుల మాటలు వింటే ఏమొస్తుంది అంటే నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవుతావు. ద్వితోపదేశకాండం, నిర్గమాకాండం 20వ అధ్యాయం చూడండి, ఒక 6వ వచనమా, నీకు మేలు కాదు, ఈ దేవుడైన యెహోవా
నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని తల్లిని ఏం చేయాలంట? సన్మానించాలి. బాగా వినాలమ్మ ఈ మాట. తల్లిదండ్రులు ఏం చేయాలని చెప్తుంది వాక్యం? సన్మానించాలి. సన్మానించాలంటే శాలువా తీసుకొచ్చి కప్పి పూల బుక్కి తెచ్చి రోజు పొద్దున్నే దండం పెట్టుకుని వెళ్ళమని అస్సలు కాదు. మరి ఏం చేయమని? గౌరవించమని, ప్రేమించమని ప్రత్యేకమైన విధానంలో. ఎందుకోసం అంటే నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవ్వాలి అంటే నీ తల్లిని తండ్రిని ఘనపరచాలి, సన్మానించాలి, గౌరవించాలి. అలాగే ఎఫెసీ రాసిన పత్రికలో కూడా నీకు మేలు కలుగునట్లు నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అవుతావు. దేవుని స్తోత్రం చెప్పండి. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటలు. ఇవేమి మీకు తెలియనివి కావు. కాకపోతే ఏంటంటే ప్రభు ఈరోజు గుర్తు చేస్తున్నట్టుగా మీరు తీసుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు మీకు ఒక ఆలోచన కర్తలను ఇచ్చారు. ఎవరు వీళ్ళంటే మీ తల్లిదండ్రులే. వీళ్ళ మాటలు మీరు వినాలి. ఎంతమంది తల్లిదండ్రుల మాటలు వినేవాళ్ళు ఉన్నారు? తల్లిదండ్రుల మాటలు వినే ఏ పిల్లలైతే వింటారో వాళ్ళు చెడులోకి వెళ్ళరు, చెడ్డ సహవాసాలు పట్టరు. రే నువ్వు వాళ్ళు సహవాసాలు పడుతున్నావు, నువ్వు పట్టమాక చెడిపోతావని చెప్తారు. చెడిపోతావని చెప్తే వింటారా? వింటే బాగుపడతారు, వినకపోతే ఏమవుతాడు? చెడిపోతారు. ఇలాగా దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. అలాగే మన ఆలోచన విధానాలు ఎలా ఉండాలంటే దైవ చిత్తానుసారమైన ఆలోచనలు గలవారమై ఉండాలి. మీరు అర్థం చేసుకోండి, యోచించండి. అందరూ ఒక చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. అత్తెళ్ళిద్ది, కాళ్ళు వెళ్ళిద్ది. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు గోల ఆలదన్నట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళకి పగలు, కక్షలు, కార్పణ్యాలు ఇట్లాంటివి ఉంటాయి. ప్రియబిడ్డలారా, సమాధానకర్త అయిన దేవుడు ఆ ఇంట్లో ఉండడు. నువ్వు సమాధానకరంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. మీ అత్తగారిని నువ్వు ఎట్లా చూడాలంటే తల్లిలాగా భావించాలి. తల్లి ఒక మాట అంటే పడవా? మరి అత్త అంటే పడగలవా? అలా ఎప్పుడైతే పడతావో నువ్వేం చేస్తావు తెలుసా? దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు వేల వేలకు తల్లి అయ్యేటట్టు చేస్తాడు. అలాగే కొత్తగా వచ్చినటువంటి యొక్క ఈ కోడల్ని, ఇంటికి వచ్చినటువంటి యొక్క బిడ్డను, వాళ్ళకి చక్కని ఆలోచన, వాళ్ళు చెప్తే వెంటనే వినరు. పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు మీరు గ్రహించాలి. మీరేం చేయాలంటే వాళ్ళు నడిచినటువంటి నడవడికలు, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. కొత్త చోటకు వచ్చినప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. కొంచెం ఇమడాలంటే కొంచెం టైం పట్టిద్ది. పరిస్థితులు ఏం చేస్తాయంటే పాఠాలు నేర్పుతాయి. అలా అని చెప్పి ఈలోపే తొందరపడి ఏదేదో మీకు తోచిన ఆలోచనల్ని మీరు చేయకూడదు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు ఉంటారో మీరు దేవుని ఆలోచన ప్రకారంగా నడిచేవారు అవుతారు. అప్పుడు మీ ఇంట్లో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి. ఒకళ్ళు కనుక మొహం మార్చుకున్నారనుకోండి, అయ్యా తమ్ముళ్ళు వెనకమాల కూర్చున్న పిల్లలు కొంచెం ఆ సౌండ్ తగ్గించరా, మీరు చాలా మంచివాడు, నా మాట వినరా. అర్థం చేసుకోండి. దేవాతి దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నారు. మన కుటుంబంలో నీ ఆలోచన ఎలా ఉంది? నీ ఆలోచన దైవ చిత్తానుసారంగా ఉందా? ఒకవేళ నీ సొంత ఆలోచన ప్రకారంగా నువ్వేదో అనుకుంటున్నావా? ఆలోచన చేయండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో ఒక కాలేబ్ అనేటువంటి వ్యక్తి ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. 14వ అధ్యాయం మీరు కనుక చూసినట్లయితే చూడండి, 6వ వచనం చూస్తారా? గిల్గాల్లో యెహోషువ వద్దకు రాగా కెనిజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవి చేశాను. కాదేశు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదు. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయాల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూసినట్లే అతనికి వర్తమానం ఇచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని.
అనుసరిస్తే ఏమొచ్చింది నిండు మనసుతో? మీరు అర్థం చేసుకోండి. 12 మంది వేగు చూడడానికి వెళ్ళారు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఎక్కడికి వేగు చూడడానికి వెళ్ళారు? ఏం చూడడానికంటే కనాన్ చూడడానికి వెళ్ళారు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారంటే కానాన్ యాత్ర మీ అందరికీ తెలుసు. దీన్ని వివరిస్తే చాలా టైం పడుతుంది. వీళ్ళు ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి, దేవుడే ఇస్తానని చెప్పాడు. దేవుడు ఇస్తానని చెప్తే వీళ్ళందరూ కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు. మోషే గారు ఏం చేశారంటే మరి గోత్రానికి ఒకళ్ళు చొప్పున ఏం చేశారంటే ఒక 12 మందిని ఎన్నిక చేసి వాళ్ళని వేగు చూడడానికి పంపారు. వేగు చూడడానికి పంపిస్తే 10 మంది ఏం చేశారు తెలుసా? తమ సొంత ఆలోచన ప్రకారం చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? అక్కడ ఉన్న మనుషులు ఉన్నత దేహులు, మరి అక్కడ మనం వాళ్ళని జయించలేము, అమ్మ బాబోయ్ వాళ్ళు మనుషులు పట్టుకొని తినేస్తారు, అది ఇదని చాలా విషయాలు చెప్పారు. ఇంకా చాలా చెప్పారులేండి. ఈ మాటలు ఎప్పుడైతే విన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారు తెలుసా? ఆ సర్వజనము ఎలుగెత్తి కేకలేడ్చి ఏడ్చారు కూడా, ఏడ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియ బిడ్డలారా, వీళ్ళు తమ ఆలోచన ప్రకారం చెప్పారు. ఈరోజు ఒక మాట, విలువైన మాట చెప్తాను మీకు. మీ ఆలోచన ప్రకారం మీరేది నిర్ణయించకూడదు, దేవుని ఆలోచన ప్రకారం చేయాలి. అయితే యెహోషువ కాలేబులు ఏం చేశారు తెలుసా? దేవుని ఆలోచనను తన మనసులో ఉంచుకొని చూశారు. చూస్తే ఏమంటున్నారు తెలుసా? మనం జయించగలం, వాళ్ళని మనం జయించగలం, దేవుడు మనకు తోడై ఉన్నాడని చెప్పారు. దేవుని స్తోత్రం కలుగునుగా. అయితే వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళేంటి ఇట్లా చెబుతున్నారు? 10 మంది మాట ఒకటని. మీరు అర్థం చేసుకోండి. చెడ్డ మాట మన మనసులోకి వెళ్ళినంతగా మంచి మాటలు వెళ్ళవండి. మీరు ఎవరైనా సరే మీరు గ్రహించండి. ఎవరో వచ్చి చెడ్డ మాట ఒక మాట చెప్తే చాలు ఊరికినే అర్థమైపోద్ది. నాకు కొత్తగా పెళ్ళయింది. మా ఇంటి దగ్గర మా అమ్మ ఫ్రెండ్ ఒక ఆమె ఉంది. ఆమె పేరు సూర్యకాంతం. మా అమ్మ పేరు సాయాదేవి కాదనుకోండి. అయితే మేము టిఫిన్ చేస్తున్నాగా ఆమె వచ్చింది. బాగా వినాలి ఈ మాట. వస్తే ఆమెకి ఏం చేసిందంటే మా అమ్మకి టిఫిన్ పెట్టింది. ఆమె వచ్చి కూర్చుంటే ఆమెకు కూడా టిఫిన్ వేసి పెట్టింది. అట్లేసి పెట్టేపాటికి ఈమెనా వేసి లోపలికి వెళ్ళిపోయింది ఇచ్చి. నేనేమన్నా గోడకు కొంచెం ఇట్లా పక్కన కూర్చున్నాను. వాళ్ళిద్దరు ఇక్కడ కూర్చుని తింటున్నారు. తింటా ఏమన్నా తెలుసా? ఆ అట్టు మీద ఇలా చెయ్యద్ది ఎట్టెట్టెట్టని. వదినా చూసావా ఎంత నూనె వేసిందో మీకు వాళ్ళు? అమ్మ బాబోయ్ మీరు డబ్బాలు తెస్తున్నారా? నాకెందుకులే అమ్మా అని చెప్పి ఆమె టిఫిన్ చేసి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి మా ఇంట్లో గొడవ మొదలైంది. ఆమెం గొడవ పడమని చెప్పలా, ఒక సొట్ట మాట ఒకటి వేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా అమ్మ ఏమని మాట్లాడుతుంది తెలుసా? అమ్మాయో మీ ఇంటికాడ వండినట్టు ఇక్కడ వండితే కుదరదు, ఏమనుకుంటున్నావా నువ్వు? ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఏంటి నూనె ఏంటి ఎంత వేసేస్తున్నావు? జాగ్రత్త. అరకిలో నూనె ఎన్ని రోజులు? అరకిలో నూనె ఎన్నో రోజులు రావాలని చెప్పేది. అన్ని రోజులు రాకపోయిందా ఉందే. ఇప్పుడు ఈమెకి బీజం ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన కలిగించింది ఒక ఆమె పక్కింటాను. అర్థమైందా మీకు? చెడ్డ సమాచారం ఇచ్చింది, అది విషయం. అబ్బాయి అంత మంచి కోళ్ళమ్మ, చక్కగా చూడు, నువ్వు చెప్పకుండానే నాకు కూడా టిఫిన్ వేసి పెట్టింది. నిజంగా వదిన ఇట్లాంటి కోడలు దొరకటం నీ అదృష్టం అని కనుక ఆమె పోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంట్లో చాలా నెమ్మదిగా ఉంటుంది. ఏమ్మా అట్లా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారు ఈ రోజుల్లో? ఉండరు. ఏదో ఒకటి పెడితే కానీ ఈమెకి ఇంకొక 4 మాటలు ఇది ఎవరు లేకుండా చెప్పిద్ది. చెప్పగానే వదిన ఏమైనా డబ్బులు ఏమైనా అవసరమా, లేకపోతే పందారు ఏమైనా కావాలా, టీ పొడి కావాలా, ఏం పర్లే మొన్నే తీసుకొచ్చాను తీసుకెళ్ళి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి, ఆలోచించేయండి. కుటుంబాలు నాశనం అవ్వడానికి ఇటువంటి సూర్యకాంతాలు చాలామంది ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఎవరి మాట వినకూడదు. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి, దేవుని పిల్లల మాట వినాలి. అందుకని దేవుని పిల్లలతో స్నేహం చేయాలి, లోకంతో స్నేహం చేయకూడదు. లోకంతో కనుక నువ్వు స్నేహం చేసావంటే లోకంలో కలిసిపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుడిచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు నమ్మలేదు. ఈ ఇద్దరు మాత్రం దేవుని వాగ్దానాన్ని బేస్ చేసుకుని చెప్పారు, మనం జయించగలమని. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత దినాల్లో వాళ్ళు జయించారు. హెబ్రోను కాలేబుకి ఇవ్వబడింది. ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఇక్కడ అంటాడు యెహోషువ గ్రంథంలో,
కాలేబు ఒక మాట అంటాడు, నేను బయలుదేరి వచ్చినటువంటి యొక్క సమయంలో 40 సంవత్సరాల వాడును, అయితే 45 సంవత్సరాలు ఇశ్రాయేలుని దేవుడు నడిపించాడు. ఇప్పుడు 85 సంవత్సరాలు నాకు. నేను బయలుదేరి వచ్చినప్పుడు నా బలం ఎలాగుందో ఇప్పుడు కూడా నాకు ఆ బలం అలాగే ఉంది అన్నాడు. ఎలా ఉంది అతని బలం? 40 సంవత్సరాలు ఇప్పుడు ఉన్న బలం 85 సంవత్సరాలు అప్పుడు ఎలా ఉండగలిగిందంటే, నిండు మనస్సుతోనంట ఈయన దేవుణ్ణి ఆరాధించాడంట, నిండు మనసుతో దేవుని వెంబడించాడంట. ఏమన్నాడు చూడండి, ఆ మాట చాలా విలువైన మాట అండి. ఏ మనసు అంటే అది? నిండు మనసుతో. నిజంగా నిండు మనసుతో దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతున్నామా? ఎవరో ఒకళ్ళ మీద బాధ, ఏదో ఒక బాధ, ఎదిరింటాం మీదో, పక్కింటాం మీదో, వాళ్ళ మీదో, వీళ్ళ మీదో, వాళ్ళు ఎవరో కాకపోతే నీ ఇంట్లో వాళ్ళ మీద తెల్లారు లేచిన తర్వాత ఏదో ఒక సనుగుడు గొనుగుడు, ఏదో ఒక బాధ లేనిదే అసలు టిఫిన్ కూడా చెయ్యం మనం అంటున్నానే, ముందు ఏమన్నా నేను తర్వాత మీరు కదా. ఎందుకో తెలుసా? మన ఆలోచన మంచిది కాదు. మరేం చేయాలి? ఒక మంచి ఆలోచనని ప్రభువుని అడిగి తీసుకోవాలి. ప్రభువా, నాకు మంచి ఆలోచన, నాకు నెగిటివ్ ఆలోచనలు వద్దు, నాకు ఎలాంటి ఆలోచనలు అంటే పాజిటివ్ ఆలోచనలు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. పొద్దున్నే లేచి దేవుని స్తోత్రం చెప్పండి. నీ ఆలోచన నీకు సంతోషాన్ని ఇస్తుంది, నీ ఆలోచన నీకు దీవెనకరంగా మార్చిద్ది, నీ ఆలోచనే నీకు మేలు కలగజేస్తుంది. మీరు గ్రహించండి, హెబ్రోన్ను స్వతంత్రించుకున్నాడు కాలేబు. ఎందుకు స్వతంత్రించుకోగలిగాడు తెలుసా? అతని ఆలోచన దైవ చిత్తానుసారమైన ఆలోచన. మన మధ్య ఒక భార్య తన భర్త మీద ఒక దర్శనం వచ్చింది. ఆయన పోలీసు కానిస్టేబుల్, రైల్వే పోలీస్. అయితే బాగా వినండి, అయితే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, ఒక కళ వచ్చింది ఆమెకి. ఆ కళ ఏంటి? ఇలా ఆయన అక్కడ డ్యూటీకి వెళ్ళి అక్కడ ఉంటుండగా ఎవరితోనో ఒక ఆమెతో ఉన్నట్టు కళ. పొద్దున్నే లేచి ఏం చేసింది తెలుసా? దడామని ఈమె టికెట్ తీసుకుని కావలి వెళ్ళిపోయింది. విజయవాడ నుంచి కావలిలో డ్యూటీ అయింది. తలుపు తీసింది. తలుపు తీ అంటే ఆయన నిద్రపోయి పాపం డ్యూటీ చేసి వచ్చి తలుపు తీయలేదంట చాలాసేపు. ఓకే అని చెప్పి కొట్టింది. ఎప్పుడుగో తీసేపాటికి ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకేసుకుంటుంది. ఎందుకు ఎత్తుక్కుంటుందంటే ఎవరో ఉన్నారని. కారణం ఏంటి? నాకు కళ వచ్చింది అంటుంది. కళలు దెయ్యాలు కూడా ఇస్తాయి, దేవుడు ఇస్తాడు. నీ మనసును బట్టి కూడా, నీ ఆలోచన బట్టి కూడా కళలు వస్తాయి. నేను కళలకు వ్యతిరేకని కాదండి, కళల ద్వారానే వీళ్ళందరూ రక్షింపబడ్డారు, నేను రక్షింపబడ్డాను. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ ప్రియబిడ్డలారా, ఆలోచన చేయండి. మీ ఆలోచన దేవుని చిత్తంలో ఉందా? లేకపోతే ఈ 10 మందిలో ఉన్నటువంటి యొక్క విధానంగా మీ ఆలోచన ఉందా? ఈ 10 మంది ఏమయ్యారు తెలుసా? వాళ్ళు కనాన్ దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేకపోయారు. కానీ ఈ 2 మాత్రం కనాన్ దేశాన్ని స్వతంత్రించుకోగలిగారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ ఆలోచన వాళ్ళని పాలు తేనెలు ప్రవహించేటువంటి యొక్క దేశానికి తీసుకువెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నీ ఆలోచనలు దేవుని చిత్తానుసారమైనవి అయితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడు నిన్ను స్వతంత్రించుకునేటట్టు చేస్తాడు. దేవుడు నిన్ను గొప్ప స్థానానికి ఎక్కిస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన శిఖరాలకు నువ్వు ఎక్కగలుగుతావు. అలా ఉండాలి అంటే నీ ఆలోచన విధానం మారాలి. నువ్వు ఇప్పుడు వరకు కొంతమంది మీద నెగిటివ్గా ఎవరి మీద ఆలోచన చేస్తున్నావేమో, అటువంటి ఆలోచన చేయక వాళ్ళని ప్రేమించు. నీ ఆలోచన ఎవరో వచ్చి ఏదో చెప్తారు, పలానా మంచిది కాదు, పలానా ఆయన ఇదని. ఏం చేస్తాం? అప్పటి నుంచి మనం చూసే చూపు మారిపోద్ది. ఈ అమ్మాయి అంట పలానా అంట అనుకుంటాం. అనేపాటికి మన ఆలోచన మారిపోద్ది. అందుకని చెప్పుడు మాటలు వినకూడదు. ఏమనకూడదు చెప్పండి? చెప్పుడు మాటలు వింటే ఏమైంది? కాపురాలు పోతాయి, కుటుంబాలు పోతాయి, సమాజంలో కూడా సరైనటువంటి విధానంగా మనం ఉండలేం. మరి ఏ మాటలు వినాలి? ఏ మాటలు వినకూడదు? యేసయ్య మాటలు వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా పవిత్రపరచబడుదురు గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప మిమ్మల్ని ఆవరించును గాక. మీకు దేవుని ఆలోచనలో వినబుద్ధి అగును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీరు ఆశీర్వాదకరంగా మార్చబడుదురు గాక. ప్రార్థన. ప్రేమాస్వరూపైన తండ్రి, మా మంచి యేసయ్య, నీ స్తుతులు. నీ వాక్యాన్ని నేను పూర్తిగా చెప్పలేకపోయాను. ఇంకొక తరుణాన్ని ప్రభువా ప్రసాదించండి. దేవా సహాయం చేయండి. ఈ రాత్రి కాల సమయంలో మా ఆలోచనలో మరి పాజిటివ్గా ఉండాలని, మా ఆలోచనలో నెగిటివ్ థింగ్స్ ఉండకూడదని నాకు చక్కని విషయాలు మాకు చెప్పారు.
అవును ప్రభువా, ఇప్పటి వరకు మేము ఏదో ఒక విధంగా మరి వ్యతిరేకమైన ఆలోచనలు, మరి నీకు వ్యతిరేకమైనటువంటి నీకు ఇష్టం కాని ఆలోచనలు మేము చేసాం దేవా. ఆ 10 మందిలో ఒకరిగా ఉన్నాం ప్రభువా. ఆ 10 మందిలో ఒకరిగా ఇక మేము ఉండం. యెహోషువ కాలేబుల వలె నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తాం, మా కుటుంబాన్ని ప్రేమిస్తాం, మా ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తాం ప్రభువా. నీ కృపతో మమ్మల్ని నింపరా, మమ్మల్ని బలపరచరా అయ్యా. ఈ రాత్రి మరి నాయన ఈ వాక్యం ప్రతి హృదయంలో ఫలింపజేసి బిడ్డలు ఆలోచనకు గురవునట్లు సహాయం చేసి, మీరే ఆలోచనకర్త అయిన దేవుడు, మీరు ఆలోచన అనుగ్రహించమని, నీ ఆత్మతో నింపి నడిపించమని ముఖ్యంగా ఈరోజు మేమందరం ప్రార్థిస్తున్నాం. ఏంజెల్ బర్త్డే సందర్భంగా ఒక ఆలోచన మాకు ఇచ్చారు తండ్రి, నీ స్తోత్రాలు. ఈ ఏంజెల్ని మీరు దీవించి ఆశీర్వదించి సంవత్సరమును దయాకిరీటాన్ని ధరింపజేయమని, ఇదిగో కూడి వచ్చిన మేమందరం కూడా ఆ సంటి బిడ్డను దీవిస్తున్నాం అయ్యా. మాస్టర్ గారి కుటుంబం ఇంకా దినదినం వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి అయ్యా. బిడ్డ స్వార్థ ప్రకటింపజేయాలని, సత్యాన్ని ప్రజలకు తెలియపరచాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు. ఆ ఆశను ప్రభువా అయ్యా మీరు తీరుస్తూ మమ్మల్ని తీసుకొచ్చారు. నీ స్తోత్రాలు చెల్లిస్తూ మరి మేమందరం కూడా వచ్చే నెలలో కూడా ఇక్కడ కలుసుకోవడానికి తగిన సహాయం చేయండి. నీ దీవెనలకు పాత్రలు ఎంచమని, విత్తబడిన మాటలు ప్రతి హృదయంలో ఫలింపు చేయమని యేసయ్య ఘన్నాన ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. అపవాదికి కీలకనంతనాశి దేవునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వయుగం వరకు సర్వలోక పరిశుద్ధులకును కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును ఈ గ్రామం అంతటికి సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఓకే రైట్, మంచిది. అందరికీ వందనాలు.